హైదరాబాద్లో చెరువులు మాయమవుతున్నాయా లేక రికార్డులే మార్చి నీటి వనరుల్ని కాంక్రీట్కి అప్పగిస్తున్నారా? బౌరంపేట్ రామ్జీ కుంట చుట్టూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఇప్పుడు రికార్డులో 11 ఎకరాలకు ఎలా కుంచుకుపోయింది? ఆ 4 ఎకరాలు ఎక్కడికి వెళ్ళాయి అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినబడుతున్నాయి. చెరువు పరిధిలోనే సన్షైన్ హైరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చెరువు హద్దులు అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై సమగ్ర సర్వే చేసి అవసరమైతే హైడ్రా రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో చెరువులు ఎఫ్టీఎల్ ప్రాంతాలపై హైడ్రా చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేనా 15 ఎకరాల నుంచి 11 ఎకరాలకు రికార్డులు ఎలా మారాయి? దానికి బాధ్యులెవరు? సంబంధిత శాఖల అధికారులు పాత భూ రికార్డులు అనుమతులపై పూర్తి విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, రామ్జీ కుంటను కాపాడతారా లేక ఈ వివాదం కూడా ఫైళ్ల కిందే పూడ్చిపెడతారా? ఇదే విషయంపై రామ్జీ కుంట నుంచి స్థానికులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. బౌరంపేట రామ్జీ కుంట వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. ఇక్కడ రామ్జీ కుంట దాదాపు గతంలో 15 ఎకరాలు ఉంటే ఇప్పుడు 11 ఎకరాలకు ఏ విధంగా మారింది, ఈ కబ్జా చేసి మరి సన్షైన్ వెంచర్స్ నిర్మిస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణలు విడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి బాబు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చూస్తున్నాం ఇంత పెద్ద వెంచర్ స్టార్ట్ చేసిరు. గతంలో 15 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు 11 ఎకరాలు మారింది. అంటే వారిని అడిగితే మేము ఇక్కడ కూడా కబ్జా చేయలేదు ఏం చెప్తారు మీరు పిటిషనర్గా? పాత ఓల్డ్ మ్యాప్స్ అన్నీ మార్చేసి 11 ఎకరాలు ఇది మ్యాపింగ్ చేసిరు. యాక్చువల్గా ఉన్నది ఇదండి పాత ఓల్డ్ మ్యాపింగ్, 15 ఎకరాలు చెరువు. దీన్ని ఇక్కడ ఉన్న స్థానిక ఇరిగేషన్ ఆఫీసర్ కానీ వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళు అధికారులందరూ కలిసి ఇక్కడ ఈ మ్యాపింగ్ని 11 ఎకరాలకు మార్చి ఇక్కడ ఉన్నటువంటి సన్షైన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. దీన్ని మేము హైడ్రాగా రంగనాథ్ సార్ గారికి కూడా తెలిపితే వారేమంటున్నారంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్షాలు అవి ఇవి అని తప్పుదోవ పట్టించి ఇక్కడున్న ఈ సన్షైన్ అపార్ట్మెంట్ వాళ్ళకు సహకరిస్తున్నాడు. దయచేసి మేము స్థానికంగా మేము అందరం డిమాండ్ చేసేది ఏంటంటే హైడ్రా రంగనాథ్ గారికి ఇక్కడికి వచ్చి దీన్ని ఎన్నో కూల్చివేతలు వేస్తున్నారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళని మాత్రం అటాక్ చేస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల వారి మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు నేను స్థానికంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే ఇరిగేషన్ శాఖ అధికారులు డబ్బులు తీసుకునే వారికి ఇన్వాయిస్లు ఇచ్చారంటారా? ఖచ్చితంగా ఇరిగేషన్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్లు ఖచ్చితంగా డబ్బులు తీసుకొని 15 ఎకరాలు ఉన్నటువంటి చెరువుని 11 ఎకరాలకు మ్యాపింగ్ చేశారు. మిగిలిన 4 ఎకరాలు ఎడిపోయిందంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? భూపాకాసారులు మింగేసారు. వీళ్ళు ఏమంటున్నారు, పాత మ్యాపింగ్ మార్చేసి ఇదంతా లేదు, ఇది కుంట, ఇది మాకు తెలిసిందే, ఇది లేదు, వాటర్ స్టే లేదు, అవన్నీ సాకులు చెప్తున్నారు. వెంచర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమంటున్నారు మీరు మాట్లాడారా? ఈ వెంచర్ వాళ్ళు అధికారులు కుమ్మక్క అయిపోయి స్థానికులందరినీ మోసం చేస్తూ ఇలాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసి బడాబాబులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కలిసారా? వారు ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము 15 ఎకరాలు ఉన్నప్పుడు లేదు, మేము 11 ఎకరాలే ఉంది హెచ్ఎండిఏ అని చెప్తున్నారు. మేము గతంలో పాత మ్యాప్ చూపిస్తే మాత్రం 15 ఎకరాలకు ఉంది చెరువు. మరి దీన్ని ఎట్లా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని మనం బిల్డింగ్ చూసినట్లయితే బఫర్ జోన్ వదిలిపెట్టి కట్టాలి, కానీ ఇక్కడ మనం బఫర్ జోన్ కనబడట్లేదు, బఫర్ జోన్ లేదు, ఏం లేకుండా వెంచర్ స్టార్ట్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? కస్టమర్లను మోసం చేసి ఇలాంటి బిల్డర్లు డబ్బులు సొమ్ము చేసుకోవడానికే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఇప్పుడు బఫర్ జోన్ ఉంది, అక్కడ ఎక్కడ సెట్ బ్యాక్స్ లేకుండా ఇప్పుడు రేపు ఎప్పుడైనా భారీ వర్షాలు పడితే అందులోకి వస్తే అప్పుడు పరిస్థితి కస్టమర్లు ఇబ్బంది పడతారు. ఆ కస్టమర్లు ఇబ్బంది పడొద్దనే స్థానికంగా మేము పోరాడుతూ ఉన్నాం. దీని వెనుక రాజకీయ హస్తం ఉన్నా ఏమైనా పెద్ద పెద్ద బడా నేతలు ఉన్నారా? ఖచ్చితంగా అవైతే వస్తున్నాయి. స్థానికంగా కాంగ్రెస్ నేతలు వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పి అదైతే వస్తుంది. కానీ ఇప్పటికైతే నేను అనుకోవడం అయితే రంగనాథ్ గారు మరి దీనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువుల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర రోడ్ల మీద వచ్చి ఇదైతే హైడ్రా దమ్ ఏదైతే చూపించడం మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకు రంగనాథ్ గారు ఎందుకు దీని మీద రెస్పాండ్ కావట్లేదు? అంటే వాళ్ళని ఆపుతున్నారా? రంగనాథ్ని కూడా పొలిటికల్గా ఇంప్రూవ్ చేస్తున్నారా? నేను అదే అడుగుతున్నా, రంగనాథ్ గారికి మరి ఏం అవసరం, మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు? మొన్న వచ్చి బాచిపల్లిలో కానీ ఇక్కడ పక్కన ఈ లక్ష్మీ కన్స్ట్రక్షన్లో కానీ వాటి దగ్గర వచ్చి చూపించాడు, హైడ్రా ప్రతాపం ఏందో చూపించాడు. మరి ఇక్కడ ఎందుకు చూపిస్తలేడు? అదే నేను కూడా స్థానికంగా నేను ప్రశ్నిస్తున్నా హైడ్రా రంగనాథ్ గారికి, దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని చెరువుని పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కలిసారా? రంగనాథ్ కలిసి మీకు కంప్లైంట్ చేశారా? రంగనాథ్ గారిని కలిసి కంప్లైంట్ చేసినాము. వారు ఏమన్నారంటే మేము ఇప్పుడున్న పరిస్థితులలో కొంచెం వర్షాలు సిటీలో ఇబ్బందులు జరుగుతున్నాయి, వాటి గురించి మేము కొంచెం టైం ఇవ్వండి, మేము చేస్తామని అంటున్నారు. కానీ మాకైతే న్యాయం జరిగేలా అనిపించట్లేదు. ఖచ్చితంగా దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి
పబ్లిక్ చేసి దీన్ని కస్టమర్లను కానీ ఇక్కడ ఉన్న చెరువును కుంటలను కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. చెరువును కుంటలు కాపాడాలని మీరు అంటున్నారు, ఖచ్చితంగా దీన్ని డిమాలిషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా డిమాలిష్ చేయాలి. రంగనాథ్ గారు మీరు తొందరగా ఈ టైం తీసుకొని దీన్ని డిమాలిష్ చేయాలని మేము ప్రజల తరపున కోరుతా ఉన్నాం. ఒకవేళ వీరు రెస్పాండ్ కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని డిమాలిష్ చేసే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మేము స్థానికంగా ఉన్న వాళ్ళందరం కలిసి మేము ధర్నా కూడా చేస్తాం. రంగనాథ్ గారి ఆఫీస్ దగ్గర ముట్టడి కూడా చేస్తాం. కోర్టులను ఆశ్రయిస్తారా? ఖచ్చితంగా న్యాయస్థానాలను ఏమైనా ఆశ్రయిస్తారా? ఒక స్టేజ్లో అక్కడ వరకు వస్తే కోర్టుకు పోతాం, ఇంకెక్కడికైనా పోతాం. ఇది చూస్తున్నాం, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఏదైతే రామ్జీ కుంటను ఆక్రమించుకొని దాదాపు 15 ఎకరాలు ఉన్నటువంటి రామ్జీ కుంట ఇప్పుడు 11 ఎకరాలకు ఏ విధంగా మారింది. మిగిలినటువంటి 4 ఎకరాలు భూ బకాసురులు మింగేసి ఇంత పెద్ద వెంచర్ని స్టార్ట్ చేశారంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే చిన్న చిన్న మారుమూల గుడిసెల్ని కూల్చివేస్తున్నటువంటి రంగనాథ్ ఇప్పుడు దీని మీద ఎందుకు దృష్టి సాధించడం అంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి విజిట్ చేసి రామ్జీ కుంటను పరిరక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ కుంట కనుమరుగైపోతుంది. ఇప్పటికైనా హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు రెస్పాండ్ కావాలి. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ హస్తాల ప్రబంధాలలో బలి కావద్దు. ఖచ్చితంగా దీన్ని వెంటనే డిమాలిషన్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఆందోళన వాటపడతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.